రంగ జయంతిని పురస్కరించుకుని సుఖీభవ ట్రస్ట్ లో పేదలకు విందు భోజనం. స్వర్గీయ వంగవీటి రంగ 79వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో శనివారం వాడవాడల రంగ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా రామచంద్రపురం పట్టణంలో ఆయన అభిమానులు రంగ జయంతోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. తొలుత పట్టణంలో చప్పిడివారి సావరం వద్ద ఉన్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి కాపు నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం రామచంద్రపురం పట్టణ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాపు నాయకులు, కాపు యువత, స్థానిక సుఖీభవ ట్రస్ట్ నందు సుమారు 500 మంది పేదలకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మాజీ కౌన్సిలర్, కాపు నేత అంకం శ్రీనివాసరావు మాట్లాడుతూ రంగ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, ఆయనను స్మరించుకుంటూ మనం పేద బలహీన వర్గాలకు సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆవరణ యందు భోజనాలు పెట్టుకోవడం జరుగుతుంది అని అన్నారు. ప్రతి ఒక్కరు దివంగత రంగ ఆశయాల కోసం కృషి చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సుఖీభవ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న, తొగరు బ్రహ్మాజీ, దొడ్డ ప్రసాద్, సిరిగినిడి సురేష్, తాడిమల్ల సత్యబాబు, ఆరంకోటి ఆనంద్, వెలుగుబంట్ల రాము, గంట దుర్గారాం, కొలగాని శ్రీనివాస్, ఉజూరి చిన్నబాబు, కొయ్య బంగారు బాబు, నున్న రాంబాబు, ఎడ్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 79వ జన్మదినోత్సవం సందర్భంగా రామచంద్రపురం పట్టణ కాపు సంఘం అధ్యక్షులు శ్రీ తొగర బ్రహ్మాజీరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాజీరావు గారు మరియు ఇతర కాపు నాయకులు అందరూ కలిసి ఈరోజు రామచంద్రపురం పట్టణం పాత బస్టాండ్లో సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ నందు ఈరోజు ఇంచుమించు 500 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా మరి వారి వర్ధంతికి వారి జన్మదినోత్సవం సందర్భంగా
రంగా గారిని స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని కొనియాడుతూ పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు మరి కాపు సంఘం తరఫున ఇతర సేవా సంస్థల తరఫు నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి బ్రహ్మాజీరావు గారు అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి కూడా పేదలకు మరి కాపుడు వర్గంలో కూడా ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా అనేక రకమైన సహాయ సహకారాలు అందిస్తూ మరి ఇవాళ 79వ జన్మదినోత్సవం సందర్భంగా రంగా గారిని స్మరించుకుంటూ మరి కాపు నాయకులు అందరూ కలిసి ఈరోజు సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ నందు మరి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. భవిష్యత్తులో రంగా గారి స్ఫూర్తితోటి అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మా కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మాజీరావు గారు కూడా తెలియజేయడం జరిగింది. మరి వారు తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా మేమందరం కూడా మరి వారికి తోడుంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ భవిష్యత్తులో రంగా గారి ఆశయాలను సిద్ధాంతాలను కూడా ప్రజల్లో తీసుకెళ్లి వారికి వారి సేవాన్ని కొనియాడుతూ ప్రజల్లో మేము నిత్యం ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.